నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విశాఖ రుషికొండ బీచ్ మళ్లీ రేపరేపలాడిన ప్రతిష్టాత్మక బ్లూ ఫ్లాగ్. పునరుద్ధరించిన జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఫిర్యాదుదారులతో కిటకిటలాడిన విశాఖ కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక. అర్జీదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించిన కలెక్టర్. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించిన ఆలయ అధికారులు. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు కళాభారతిలో జరగనున్న రైటర్స్ అకాడమీ జాతీయ నాటకోత్సవాలు. ఉత్సవాల గోడపత్రికను ఆవిష్కరించిన పలువురు ప్రముఖులు, రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి. ఇక వివరాలు చూస్తే, విశాఖ రుషికొండ బీచ్కి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు మళ్లీ వచ్చేసింది. రుషికొండ బీచ్లో బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణలో భాగంగా సోమవారం బ్లూ ఫ్లాగ్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని ఆయన చేతుల మీదుగా జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ కాటా అమరాపాలితో పాటు ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గత నెలలో ఉపసంహరించుకున్న బ్లూ ఫ్లాగ్ గుర్తింపును పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ బ్లూ ఫ్లాగ్ గుర్తింపునకు సంబంధించిన జెండాను అందజేశారని తెలిపారు. దీంతో బ్లూ ఫ్లాగ్ గుర్తింపును మళ్లీ పునరుద్ధరించామన్నారు. విశాఖలోని రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. ఇందుకోసం కృషి చేసిన అధికారులను అభినందించారు. రాష్ట్రంలో మరెన్నో బీచ్లకు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు లభించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని, పర్యాటకుల్ని మెప్పించేలా బీచ్ల్లో సదుపాయాలు కల్పిస్తామన్నారు. బ్లూ ఫ్లాగ్ బీచ్ ని కొద్ది రోజుల గ్యాప్ తోటి పునరుద్ధరించుకునేటువంటి శుభ కార్యక్రమానికి ఈరోజు మళ్ళీ శ్రీకారం చుట్టడం జరిగింది. నిజానికి ఇక్కడ నిర్వహణ లోపం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు, కానీ గత ప్రభుత్వం తాలూకు కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంశాలు, ఈ నిర్వహణ విషయంలో కొన్ని ఇబ్బందులు కలిగిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని డెన్మార్క్ ప్రతినిధులు టెంపరీగా మాత్రమే దీన్ని ఉపసంహరించడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ చూసి, కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి ఏ స్థాయిలో సహకారం అందిస్తుందో గమనించి వారే మళ్ళీ దీన్ని పునరుద్ధరించే కార్యక్రమాన్ని ఇచ్చారు. దానికి సహకరించినటువంటి జిల్లా కలెక్టర్ గారు, వారి యంత్రాంగం, అదేవిధంగా పర్యాటక శాఖకు సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మా కమిట్మెంట్ ఏదైతే ఉందో బ్లూ ఫ్లాగ్ని కేవలం ఇక్కడికి మాత్రమే పరిమితం కాకుండా ఈ రాష్ట్రంలో మరిన్ని సముద్ర తీరాల్లో కూడా బ్లూ ఫ్లాగ్ని తీసుకురావాలనే ప్రయత్నం మేము ఏదైతే చేస్తున్నామో దాంట్లో భాగంగా రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ని కూడా అత్యున్నత ప్రమాణాలతోటి కొనసాగిస్తామనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీదారులతో కలెక్టరేట్ పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా అధికారులకు అందజేసి వివరించారు. ఈ సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్య వైఖరి చూపితే సహించేది లేదని అధికారులను జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ హెచ్చరించారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, పరిష్కారం చేయలేకపోతే ఏ కారణాలతో చేయలేదో ఫిర్యాదుదారులకు తెలియచేయాలన్నారు. జిల్లా నలుమూల నుండి వచ్చిన అర్జీదారులకు కలెక్టరేట్ సిబ్బంది బిస్కెట్స్, టీ, మంచినీరును అందజేశారు. ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని నరసరావుపేట టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఈ కుట్రతో తనపై కేసు పెట్టారని మాజీ మంత్రి విడుదల రజని సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరింపులకు గురిచేసి
2.20 కోట్లు వసూలు చేశారంటూ మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడుదల రజనీపై సిఐడి కేసు నమోదైన నేపథ్యంలో విడుదల రజనీ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. నర్సారావుపేట టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఈ కుట్రకు కారణమని అన్నారు. ఆయన చేస్తున్న వ్యాపార లావాదేవీలకు సహకరించాలని, గతంలో తనపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని, దానికి తాను అంగీకరించకపోవడంతో తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. తనపై అక్రమ కేసులు పెట్టించి రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని రజనీ అన్నారు. తన కుటుంబాన్ని, జర్మనీలో ఉన్న తన మరిదిని కూడా వివాదంలోకి లాగుతున్నారని మండిపడ్డారు. అంతా తాను చూసుకుంటారని చెప్పి ఆ తర్వాత తప్పుడు కేసులు పెట్టించారని దుయ్యబట్టారు. కృష్ణదేవరాయలు గతం నుంచే తనపై ద్వేషంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. 2020లో వైఎస్ వర్ధంతి సందర్భంగా గుర్జాల పిఎస్లో ఆయన అధికారాన్ని తమపై చూపించారని రజనీ చెప్పారు. తన ఫోన్ డేటాను తీసే ప్రయత్నం కూడా చేశారని, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే కాల్ డేటాను తీసే అధికారం ఎంపీకి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. తనపై కేసు నమోదు చేయడం రాజకీయ కుట్రలో భాగమని చెప్పారు. కాల్ డేటా తీస్తారండి? కాల్ డేటా అనేది ఒక వ్యక్తి ప్రైవసీకి సంబంధించినటువంటి విషయం. నా ప్రైవసీ అంటే నా జీవితం, నా వ్యక్తిగత జీవితంలోకి రావాలనేటువంటి ఎందుకంత నీచపు ఆలోచన వారికి వచ్చిందో నాకు తెలీదు. నేను ఒక్కసారి అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఇంతమంది అన్నల్ని, తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళని నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఆలోచన చేయండి. మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే, మీ భార్య అయినా, మీ చెల్లి అయినా, మీ అక్క అయినా, మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళ కాల్ డేటా ఎవరన్నా తీస్తే ఏంటండి? మీకెంత బాధ అనిపిస్తుందండి? మీకెంత కడుపు కాలుద్దండి? అలాగే మీరు కాల్ డేటా తీసినప్పుడు నా కుటుంబ సభ్యులు కూడా అలాగే ఫీల్ అయ్యారు. ఇంత నీచుడా కృష్ణదేవరాయలు అని చెప్పి అందరూ ఫీల్ అయ్యారు. ఇది మా అధిష్టానానికి తెలుసు, మా పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు తెలుసు, అప్పట్లో ఉన్నటువంటి మా పోలీస్ అధికారులకు కూడా తెలుసు. కానీ ఎప్పుడు బహిరంగంగా ఈ విషయాన్ని నేను బయటికి చెప్పే ప్రయత్నం చేయలేదు. ఇది జరిగినప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత మీన్ మెంటాలిటీ ఉన్నటువంటి ఈ వ్యక్తి ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి ఈ విధంగా చేశాడు అని చెప్పి, కాల్ డేటాలు తీస్తాడా అని చెప్పి నేను మా ముఖ్యమంత్రి గారికి షేర్ చేసుకున్నప్పుడు 4 గోడల మధ్య జరిగినటువంటి విషయం. మా ముఖ్యమంత్రి గారు మహిళా పక్షపాతి, మహిళలంటే ఎంతో గౌరవం, 2 ఆడపిల్లల తండ్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ కార్యనిర్వహణాధికారి కె సుబ్బారావు ధ్వజస్తంభం వద్ద ఆలయ అర్చకులు, వేద పండితులు నాదస్వర వేద మంత్రాలతో స్వాగతం పలికి ముందుగా స్వామివారి కప్పస్తంభం ఆలింగనం చేయించారు. తదుపరి స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులచే వేద ఆశీర్వచనం చేయించి అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ ఆలయ ఈవో టూరిజం అధికారులతో కలిసి ప్రసాద్ స్కీమ్ పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏదైనా ఇవాళ బ్లూ ఫ్లాగ్ బీచ్ విషయంలో బ్లూ ఫ్లాగ్ని మళ్ళీ పునరుద్ధరించాం కూడా దానికోసం వచ్చి ఇక ప్రసాద్ స్కీమ్లో, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ ప్రసాద్ స్కీమ్లో మనకి ఎంతేమో ఫెసిలిటేషన్ సెంటర్ ఒకటి, ఆ తర్వాత అక్కడ బస్ కాంప్లెక్స్ దగ్గర బస్సులు, కార్లు ఆగే చోట వాళ్ళ కెఫ్టేరియా, తర్వాత రూమ్స్ అది నిర్మాణం ఒకటి, ఈ పైకి వచ్చిన తర్వాత వ్యూ పాయింట్ ఒకటి, అదేవిధంగా ఇక్కడ చూస్తే క్యూ కాంప్లెక్స్, తర్వాత అవన్నీ కరెక్ట్ చేసుకోవడం, క్యూ లైన్లు వెళ్ళేదాంట్లో కరెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ కార్యక్రమాలు ఇక్కడ చేపడుతున్నారు. ప్రసాద్ స్కీమ్ కనుక, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కనుక దాని మొత్తంగా మన అందరం కూడా ఈ రకమైనటువంటి ప్రగతి చూపించగలిగితే ఖచ్చితంగా చాలా ప్రోగ్రాములు ప్రసాద్ స్కీమ్ కింద కానీ, స్వదేశీ స్కీమ్ కింద కానీ తెచ్చుకోగలుగుతాం. ఈ మధ్యకాలంలోనే సెంట్రల్ మన టూరిజం మినిస్టర్ గారిని, షకావత్ గారిని కలిసాను నేను. ఇంకా వారికి ఆలోచన ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి మరిన్ని ప్రాజెక్టులు ఇద్దాం, ఎందుకంటే ఏబుల్ చీఫ్ మినిస్టర్ ఉన్నారు ఇక్కడ, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇంట్రెస్ట్గా ఉన్నారు, కలిపి మంచిగా ఇద్దాం అనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ నేను వీళ్ళకి ఏం చెప్తున్నానంటే క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడద్దు, తర్వాత టైం కొంచెం ల్యాగ్ అయింది అనేటువంటిది కూడా ఇక్కడ ఉన్నటువంటి మాట. టైం ఎందుకు ల్యాగ్ అయిందంటే వీళ్ళకి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్లేస్ కింద కానీ ఇక్కడ కానీ కొంచెం మార్పులు చేశారు, అందువల్ల దానివల్ల ఇబ్బంది అయింది. బట్ క్వాలిటీ బాగానే మెయింటైన్ చేస్తున్నాను అనుకుంటున్నాను. క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే ఊరుకోనటువంటి మాట కూడా వారికి చెప్తున్నాను. అదే సమయంలో ఇక స్టిపులేటెడ్ టైంలో మార్చి లాగారికి చేసేస్తామని చెప్పి షకావత్ గారికి మొన్న వీసీ మీటింగ్లో కూడా చెప్పాం.
కానీ మార్చినలాగా అయ్యే పరిస్థితి లేదు. కనీసం మే కన్నా ఇవన్నీ కంప్లీట్ చేసేసి భక్తులకి ఉపయోగపడేలాగా ఏప్రిల్ 30ని మనకి చంద్రోత్సవం ఉంది. గోపాలపట్నం పశ్చిమ నియోజకవర్గం కేంద్ర కార్యాలయంలో రంజాన్ మాసం సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గణబాబు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఎంతో సంతృప్తిస్తుందన్నారు. మత సామరస్యానికి ప్రతీక విశాఖ అన్నారు. తన ఇంటి ముందే మసీదు ఉండటంతో తాను చిన్నప్పటి నుండి మసీదులో చేసే ప్రార్థనలు వింటూ ముస్లిం సోదరులతో కలిసి పెరిగానన్నారు. ప్రపంచవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తూ ఈ రంజాన్ పండుగను జరుపుకోవడం విశేషమన్నారు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులతో గడపడం అదృష్టంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు మౌర్య సింహ, వార్డు అధ్యక్షుడు నారిపిన్ని సత్తిరాజు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. రంజాన్ ఈద్ ముబారక్. ఈ రంజాన్ మాసంలో పవిత్ర మాసంగా భావించే ముస్లిం సోదరులందరికీ కూడా గోపాలపట్నం మా ఇంటి దగ్గర ఈ ఇఫ్తార్ విందుని నమాజ్ చేసుకుని ఇఫ్తార్ విందుకి ఇప్పుడు కూడా ఆనవాయితీగా పెట్టడం జరుగుతుంది. నేను మా ఇంటి దగ్గరలో అంటే ఇంటికి ముందే ఉన్నటువంటి మసీదులో ఉండేటువంటి ప్రార్థనలు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై అఖిలపక్ష జేఏసీ కమిటీల ఆధ్వర్యంలో హెచ్పీసీఎల్ లేబర్ సీ గేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ మరడాన జగ్గునాయుడు, ఐఎన్టీయూసీ జిల్లా నాయకులు బి నాగభూషణం, వైఆర్టీయూసీ అధ్యక్షుడు ఆర్ అనిల్ కుమార్, ఏఐటీయూసీ జిల్లా నాయకులు జి రాంబాబు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయించకుండా స్టీల్ నష్టాలకు గనుల సమస్య కాదని బీజేపీ టీడీపీ మంత్రులకు కూటమి ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. నిర్మాణం కాని ప్లాంట్లకు సొంత గనులు కేటాయిస్తున్నారు, ప్రైవేట్ స్టీల్ పరిశ్రమలు కేటాయిస్తున్నారు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించకుండా 1440 కోట్ల ప్యాకేజీ ఇచ్చాం, ప్లాంటు లాభాల బాటలో నడిపిస్తామని మోడీ ప్రభుత్వం కుట్ర పడుతుందని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని కేంద్రంలో మోడీ ప్రభుత్వం వెంటనే పార్లమెంట్ లో ప్రకటించాలని, పార్లమెంట్ లో ప్రకటించే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కేంద్రాన్ని శాసించాలని, స్టీల్ ప్లాంట్ సొంత గనులు ఇవ్వాలని చెప్పని కేంద్రం ప్రకటించినటువంటి ప్యాకేజీ నిధులు ఏవైతే ఉన్నాయో స్టీల్ ప్లాంట్ ఉత్పత్తికి, యంత్రాలకి, ముడి సరుకుకి, కార్మికులకు, జీతభత్యాలకి కేటాయించాలని, కాంట్రాక్ట్ కార్మికులు అక్రమ తొలగింపు నిలిపివేయాలి. ఇప్పటికే తొలగించినటువంటి దాదాపు 1000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని వెంటనే విధుల్లో తీసుకోవాలి. దీంతో పాటు ప్లాంట్ కోసం భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులు 8,500 మంది ఉన్నారు, వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ప్రజల్లో చైతన్యం కలగాలి, విశాఖ ఉక్కును కాపాడుకోవాలి. ప్రజల్లో ఈ చైతన్యం తీసుకొచ్చి రావడానికే సుమారు 1,00,000 కరపత్రాలు ప్రజలకు కరపత్రాలు పంపిణీ అనేది కార్యక్రమం అన్ని ట్రేడ్ యూనియన్లు కలిపి మేము పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా మనం మీకు తెలియజేయాల్సింది ఏంటంటే, అధికారంలోకి రాకముందు ఈ కూటమి ప్రభుత్వం అధికారం వేరే ప్రభుత్వానికి ఇచ్చి పనులు మమ్మల్ని చేయమంటున్నారు, మాకు అధికారం ఇవ్వండి, మేము పనులు చేసి చూపిస్తాం, విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చెప్పి మాయ మాటలు, మోసపూరితమైన మాటలు చెప్పి ప్రధానంగా ఈ రోజు మోడీ ప్యాకేజీ ఇచ్చి కుట్ర చేస్తుంది. అది ఆపాలని మెయిన్ డిమాండ్. అలాగే కార్మికుల్ని, కాంట్రాక్ట్ కార్మికులు కొన్ని వేల సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా అక్రమంగా తొలగించింది, వాళ్ళు విధుల్లో తీసుకోవాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాం. డచ్ సమాధుల పరిసర ప్రాంతాలను ఇతరులు వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని క్రిస్టియన్ సంఘాల నేతలు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. నగరంలోని జగదంబ జంక్షన్లో గల డచ్ సమాధుల పరిసర ప్రాంతాలను వినియోగిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతి పత్రం అందజేసి సమస్యను వివరించారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో క్రిస్టియన్ సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడారు. సమాధుల్లో ఉండే స్థలం తమకు ఎంతో పవిత్రమైనదని చెప్పారు. అలాంటి స్థలంలో పలు రాజకీయ పార్టీలు పలువురు అనేక కార్యక్రమాలకు వినియోగించడం పట్ల ఆక్షేపణ వ్యక్తం చేశారు. డచ్ సమాధుల పరిసర ప్రాంతాల్లో ఇతరులు ఎవరూ కార్యక్రమాలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరామని తెలిపారు. క్రిస్టియన్ల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఇతరులు ఎవరూ ఆ ప్రాంతంలో ఎటువంటి కార్యకలాపాలు చేపట్టవద్దని కోరారు. మేమందరం క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ సభ్యులము. విశాఖపట్నం జగదంబ సెంటర్లో ఉన్న రెజిమెంటల్ లైన్స్ సెమిటరీ వద్ద ఈ ఈస్టర్ సందర్భంగా అక్కడ గోడ మీద రాసిన అన్య విషయాలన్నీ చెరిపి దేవుని వాక్యాలు పెడుతూ
అంతేకాకుండా అక్కడ ఉన్న హోర్డింగు అనవసరమైన హోర్డింగ్లు ఉంటే అక్కడ తీసి మా యేసు ప్రభు మాటలు పెట్టినప్పుడు కొంతమంది అభ్యంతరం అని ప్రభుత్వానికి లేదా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే కలెక్టర్ గారు అది తీయించేశారు బలవంతంగా. మతోన్మాదులు ఏమో చూసారా మేము తీయించాం మీ దేవుణ్ణి అని చెప్పి వారు మా మీద ఎద్దేవా చేయడం జరుగుతుంది. కనుక ఈరోజు వచ్చి మరలా మేము మా బయలుగొండలోన మేము మళ్ళీ మా యొక్క దేవుని గురించి మా బయలుగొండ శుభ్రం చేసుకొని అక్కడ పెట్టుకోవడానికి ఈస్టర్ పండుగ కొరకు చేయాలని కోరి మెమరాండం ఇవ్వడం జరిగింది. క్రైస్తవ సమాజానికి, ప్రభుత్వానికి, ప్రజానీకానికి మత సామరస్యంగా కలిసి ముందుకెళ్ళడానికి సహకరించాలని కోరుతూ ఈ సమయంలో యాక్ట్ వారికి ఈ సందేశాన్ని అందిస్తున్నాం. లీడర్ విశాఖ జాతీయ నాటకోత్సవాలను కళాభారతిలో నిర్వహిస్తున్నట్లు రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి చెప్పారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 27, 28, 29 తేదీల్లో నాటకోత్సవాలు జరుగుతాయని, ఒడిశా గవర్నర్ డాక్టర్ కమ్మంపాటి హరిబాబు నాటకోత్సవాలను ప్రారంభిస్తారని తెలియజేశారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో 3 నాటకాలు ప్రదర్శించడం జరుగుతోందని చెప్పారు. నాటక ఉత్సవాల ముగింపు రోజున రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, వంగలపూడి అనిత, పలువురు ప్రముఖులు హాజరవుతారని రమణమూర్తి తెలిపారు. అంతకుముందు నాటకోత్సవాలకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. మీడియా సమావేశంలో ప్రముఖ నాటక దర్శకులు, నటులు చలసాని కృష్ణప్రసాద్, నటి రచయిత్రి రాధారాణి, ఆచార్య కేవీఎల్డి ప్రసాద్, పలువురు నటులు, కళారంగానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. మీకు తెలుసు, రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో మార్చి 27, 28, 29 తేదీల్లో అంతర్జాతీయ నాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ నాటకోత్సవాలని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రప్రథమంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మొట్టమొదటిసారిగా మనకి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న నాటకాలు ఈ ప్రదర్శనలో పాల్గొనబోతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించబడిన 3 నాటకాలు ఇప్పుడు మనకి వచ్చినాయి. మార్చి 27వ తేదీన గుజరాత్ వారి ద ఐటమ్ అనే నాటకం, రెండవ రోజు అరుణాచల్ ప్రదేశ్ వారి ద సాల్ట్ ఆఫ్ లైఫ్, మూడవ రోజు కేరళ వారి ద టైగర్ మ్యాన్. ఈ 3 నాటకాలు విశాఖపట్నం కళాభారతిలో ప్రదర్శించబడుతున్నాయి. వీటి ఇంతవరకు కూడా ఇంత స్థాయిలో, ఇదంటే మన అంతర్జాతీయ స్థాయిలో మన నాటకాలు ఎట్లా ఉన్నాయి అనేది మన ప్రజలకు కూడా చూపించాలనే ఉద్దేశంతో ఈ సంకల్పం చేయడం జరిగింది. దీనికి మొదటి రోజు ముఖ్య అతిథిగా ఒరిస్సా గవర్నర్ శ్రీ కమ్మంపాటి హరిబాబు గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. వారు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ద్విచక్ర వాహన శ్రేణిలో దిగ్గజం వెస్పా విలాసవంతమైన జీవన సరళికి అనువైన లెజెండర్ స్కూటర్ బ్రాండ్ వెస్పా హై అండ్ లగ్జరీ స్కూటర్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. నగరంలోని వెస్పా మరియు ఎఫ్రియల్ కొరకు పియూజియా అధికృత డీలర్ ఓరా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు వెస్పా 2025 వెస్పా స్కూటర్ల ఆవిష్కరణ వేడుకగా నిర్వహించారు. ఆవిష్కరణ వేడుకలలో వాలంటీర్ మిశ్రా, డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, రాహుల్ సర్వగి, పిల్లి కృష్ణక్రాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం రవాణా సాధనంగా మాత్రమే కాక తరతరాల సాంస్కృతిక చిహ్నంగా వెస్పా పేరొందిందని అన్నారు. వెస్పా విలాసవంతమైన స్కూటర్ బ్రాండ్పై విశాఖ ప్రజలు ఎల్లప్పుడూ ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉన్నారని, విశాఖ నగరంలో 2025 సరికొత్త హంగుల వెస్పా స్కూటర్ మోడల్స్ ఆవిష్కరించినందుకు చాలా సంతోషంగా ఉన్నామన్నారు. వెస్పా పోర్ట్ఫోలియో సరికొత్త సాంకేతికత, అత్యుత్తమ పని సామర్థ్యత కలిగి ఎప్పటిలాగే ఉత్తమ వాహనంగా మారుతోందని చెప్పారు. 2025 వెస్పా ఉత్పత్తి పోర్ట్ఫోలియో సాధారణంగా వాహనదారులు తమ స్కూటర్ మంచి నాణ్యత మరియు పనితీరుతో వినియోగదారుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని వెస్పాను ప్రత్యేకంగా ఐకానిక్ డిజైన్లతో రూపకల్పన చేశారని తెలిపారు. It's been a long journey for us, and as you see, we are here all for the launch of Kala, the new model, which has some features like digital meters, and it's a 4-stroke vehicle, and it has alloy wheels and keyless vehicle also, and it has remote vehicle also. So we are happy to announce that last 7 years we have been India's #1 dealer consecutively for the whole India for Vespa and Aprilia brands, and recently we started even the 3-wheeler, and now we are
coming out with some more models very soon. Aprilia is also coming out with some more models. I would like to congratulate Aura Motors and Mr. Krishnakant and his team for doing such wonders in Visakhapatnam. Thank you so much. Friend Krishnakant, the very best on the launch of Kala. I know he's been doing pretty well. Being number one in India is not a small thing. All the credit goes to him and his team. So I'd like to congratulate all of them and wish them all the very best. Thank you. It's a real pleasure and honor to be here today, part of this launch of the new scooter of Kala by Vespa. Vespa is a very renowned international company for making two-wheelers, and our good friend Krishnakant has been the dealer for Vespa for many years now and doing very well. Number one, as he just told us. So wishing the new model and Aura Motors all the very best, and the customers who have just bought them. Wish you all the best, drive safe, and all the best once again, and to all the team also. Vespa అనేది it is an European brand అండి, అందరికీ తెలుసు. It's an Italy brand basically. Italy నుంచి వచ్చింది. It's way behind 22 years back వచ్చిన launch in Vespa. That is now ఇప్పుడు Aprilia కింద వచ్చింది. Sorry, Piaggio కింద. And ఇప్పుడు వచ్చిన వర్షన్ కాలాకి ఏంటంటే హైలీ అప్గ్రేడెడ్ టెక్నాలజీతో వచ్చింది. జస్ట్ అది కార్ ఎలాగ వాడతామో జస్ట్ రిమోట్తోనే ఉంటుంది, కీ ఉండదు దీనికి వెహికల్కి. అండ్ డిఆర్ఎల్ లైట్స్ ఉంటాయి దీనికి, అండ్ 3 వాల్ టెక్నాలజీ ఉంటుంది. కంపాటబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే స్పీడ్ ఎలాగ ఉంటుందంటే సిగ్నల్ పాయింట్లో బ్రేక్ వేసి వెళ్ళగానే ఇమీడియట్గా పికప్ అందుకుంటుంది. ఇంక్లినేషన్ ఎలాగైతే ఉంటుందో దట్స్ కాల్డ్ కంపాటబిలిటీ అండి. అప్లో వెళ్తే బండి లాగదు, ఇది ఈజీగా లాగుతుందండి. మొపెడ్ సెగ్మెంట్లో ఫస్ట్ కైండ్ ఇండియన్ మార్కెట్లో ఇలా లేదండి. దట్ టెక్నాలజీ వైజ్గా ఏందండి. స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ విద్యార్థులు మరో రికార్డు బద్దలు కొట్టారు. మదిరిపాలెం కృష్ణా కాలేజ్ రోడ్లో ఉన్న స్కూల్ 5వ, 6వ, 7వ తరగతి చదువుతున్న చిన్నారి విద్యార్థులు 10వ తరగతి తెలంగాణ స్టేట్ బోర్డు ఇంగ్లీష్ పరీక్ష రాసి అబ్బురపరిచారు. ఈ సందర్భంగా స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ అధినేత మల్లా రామనాయుడు మాట్లాడుతూ మార్చి 21న 5వ, 6వ, 7వ తరగతులకు చెందిన 182 మంది విద్యార్థులు తమ తల్లిదండ్రులు ఇటీవల ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డు 10వ తరగతి ఇంగ్లీష్ పేపర్ను ధైర్యంగా, ఆనందంగా, ఉత్సాహంతో రాశారన్నారు. ఆ విజయాన్ని పురస్కరించుకొని 5వ, 6వ, 7వ తరగతులకు చెందిన విద్యార్థులు తెలంగాణ స్టేట్ బోర్డు ఇంగ్లీష్ పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ను విజయవంతంగా రాశారన్నారు. ఈ పరీక్షకు ముందస్తు ప్రాక్టీస్, ఎలాంటి ప్రత్యేక శిక్షణ లేకుండానే తమ విద్యార్థులు 65 నుండి 85 మార్కుల మధ్య స్కోర్ చేయడం గర్వకారణమన్నారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా ఎక్కువ గంటలు చదవకుండానే ప్రగతి సాధించగలరని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో అకాడమిక్ డైరెక్టర్ మల్లా వాణిశ్రీ, స్కూల్ డైరెక్టర్ శర్వాణి, చిన్మయ మిషన్ అధ్యక్షులు స్వామి రఘువీరానంద, గాజువాక పోలీస్ స్టేషన్ క్రైమ్ ఎస్ఐ మన్మథరావు తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చైల్డ్హుడ్ని వాళ్ళు కోల్పోయారు. రోజుకి 24 గంటలలో 12 గంటలు చదువు అన్న దీని మీద ఉన్నారు. పండగ లేదు, పబ్బం లేదు, ఆదివారం లేదు. కాబట్టి మళ్ళీ వీళ్ళ తాలూకా బాల్యాన్ని తిరిగి ఇవ్వాలి అన్నది కాన్సెప్ట్తో ఈ స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ 2001లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కేజీ లెవెల్లో బుక్స్ లేవు, హోంవర్క్ లేదు, రాయడం లేదు అన్నటువంటి కాన్సెప్ట్తో స్టార్ట్ చేసి 24 సంవత్సరాల నుంచి రకరకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పేరెంట్స్లో కలిగి చేస్తూ ఎన్నో ఈవెంట్స్, ఎన్నో రికార్డ్స్ కూడా మనం చేయడం జరిగింది. అయితే మొన్న 21వ తారీఖున ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ అయింది, ఎస్ఎస్సి వాళ్ళది. ఆ ఎగ్జామినేషన్ పేపరు మర్నాడు స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ పిల్లలు 5th, 6th and 7th పిల్లలు 3 గంటల పేపర్ని 2 గంటల్లో ఆన్సర్ చేసి అది 65 నుంచి 85% స్కోర్ చేయడం అనేది జరిగింది. So today's initiative by School of Wonder Kids is about to give a strong message to all the parents, saying that education is all about stress-free. It should not be a burden to kids. So today many children in India are almost spending 12 hours in a day, either in a school or in education institutions or in a coaching centers, like sacrificing their festivals, Sundays, no exercise for them, there is no rest for them. The childhood is being lost in a race of marks. So education should be
A child should be able to face exam anytime, anywhere it is conducted. That is all about true education. You know, the education should be like. ఈ ప్రోగ్రామ్ చాలా కొత్త డిజైన్ అనమాట. ఎవరు ఇప్పుడు నేను చూడలేదు. ఎందుకంటే 5th, 6th, 7th పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్ రాయటం అంటే అది న్యూ ఐడియా. డెఫినెట్గా ఈ ఐడియా అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఇప్పుడే 10th క్లాస్ ఎగ్జామ్ రాసామంటే మేము 10th వెళ్ళేటప్పటికి చాలా ఈజీ అయిపోతుంది అని వాళ్ళు మానసికంగా ఎటువంటి భయము లేకుండా ఎగ్జామ్ చాలా ఫ్రీగా రాస్తారు. ఈరోజు వేసే ఎగ్జామ్ వీళ్ళకి ఫౌండేషన్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా పిల్లల తరఫున, స్కూల్ మేనేజ్మెంట్ తరఫున ఈ ప్రోగ్రామ్ నన్ను ఆహ్వానించినందుకు. ఇక్కడ స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ రామనాయుడు గారు పెట్టినటువంటి కార్యక్రమానికి రావటం ఆనందంగా ఉంది. ఏమిటంటే ఇటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, సాధారణంగా పిల్లలందరినీ కూడా మీరు 8 గంటల వరకు ఉంచుతారా 9 గంటల వరకు ఉంచుతారా అనే దానిపై ఆ స్కూల్ అడ్మిషన్ ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో అంత కాంపిటేటివ్గా ఉన్నటువంటి ఈ రోజుల్లో కాదు, అది అవసరం లేదు. పిల్లల్ని కేవలం పేపర్ టైగర్స్ కాకుండా డిగ్రీ, నాట్ టు మేక్ దెమ్ ఏ బర్డెన్ టు సొసైటీ, బట్ రాదర్ వాళ్ళకి స్కిల్స్, క్రియేటివిటీ, మోస్ట్ ఇంపార్టెంట్ క్రిటికల్ థింకింగ్ అంటారు. అది నేను ఈరోజు యాక్చువల్లీ వాళ్ళు పిలుచున్నారు, పైకి వెళ్ళి చూసిన తర్వాత ఆ పిల్లలు పేపర్లు చూస్తూ ఉంటే ఒక్కొక్కరిది ముచ్చటేస్తుంది. ఎందుకంటే క్రియేటివిటీ, ఇమాజినేషన్ ఆ వయసులో 5, 6, 7వ తరగతిలో పిల్లలు అలా చూపించడం అనేది కొద్దిగా అరుదైనటువంటి విషయాన్ని, దాన్ని ఈ స్కూల్లో ఇక్కడ టీచర్లు అలాగే ప్రిన్సిపల్ అటువంటి కాన్సెప్ట్ తీసుకొని వచ్చి పిల్లలందరికీ ఇస్తున్నారంటే ఎంతో ఆనందంగా ఉంది. భీమిలి దొరతోట వై జంక్షన్ వద్ద 200 అడుగుల రోడ్డుగా మార్చే ప్రతిపాదనను విరమించుకోవాలని సిపిఎం నేత కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు డిమాండ్ చేశారు. 200 అడుగుల రోడ్డుగా మార్చేద్దంటూ ఆయా ప్రాంతాల ప్రజలు వీఎంఆర్టీఏ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగారావు మాట్లాడుతూ ప్రజల అభిష్టానానికి వ్యతిరేకంగా రోడ్లు నిర్మిస్తే అడ్డుకుంటామన్నారు. కొంతమంది బడాబాబుల భూములకు మంచి ధర కల్పించాలనే లక్ష్యంతో ఈ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారని మండిపడ్డారు. ఈ రోడ్డు నిర్మాణం సాగితే ఎందరో సామాన్య మధ్యతరగతి ప్రజలు తమ భూములు కోల్పోయి నిరాశ్రయులుగా మారుతారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వీఎంఆర్టీఏ అధికారులు రోడ్డు నిర్మాణ ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డు నిర్మాణానికి ముందుకెళ్తే తీవ్ర పరిణామాలు తప్పవని వీఎంఆర్టీఏ అధికారులను గంగారావు హెచ్చరించారు. మెట్రోపాలిటన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పూర్తిగా రియల్ ఎస్టేట్ అవతారం ఎత్తింది. వీఎంఆర్టీఏ విశాఖ నగరంలో ప్రతిపాదన చేసినటువంటి రోడ్ల కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడేటటువంటిది ఏమి కాదు. రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళకి పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు కట్టబెట్టేసి ఆ రోడ్లని 200 అడుగుల రోడ్లని వీఎంఆర్టీఏ డబ్బు పెట్టి వాళ్ళ యొక్క లాభాల కోసం, వ్యాపారాల కోసం పూనుకోవటం చాలా దుర్మార్గమైనటువంటిది. అందులో ఒక ముఖ్యమైనటువంటి రోడ్డు భీమిలి నుంచి దొరతోట వై జంక్షన్కి ఆ పక్కనే ఉండేటటువంటి బొడ్డపాలెం ఉంది. ఆ చుట్టూ ఆ రోడ్డు బారుకి 8 కిలోమీటర్ల బారుకి చిన్న గ్రామాలు ఉన్నాయి. అలాగే చిన్న ప్లాట్ ఓనర్లు ఉన్నారు, చిన్న షాపులు ఉన్నాయి, దుకాణాలు పెట్టుకొని జీవనాలు సాగించుకునేటటువంటి. అనకాపల్లిలోని దీపు ట్రాన్స్జెండర్ హత్యను ఖండిస్తూ పెందుర్తి మండలంలోని ట్రాన్స్జెండర్లందరూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పెందుర్తి ట్రాన్స్జెండర్ భవానీ మాట్లాడుతూ దీపు అనే అమ్మాయిని ప్రేమించి మాయమాటలతో మభ్యపట్టి దారుణ హత్య చేయడం చాలా దారుణమని ఆరోపించారు. ఏపీ తెలంగాణ ట్రాన్స్జెండర్స్ అసోసియేషన్ ఆదేశాల మేరకు ఈ యొక్క క్రొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తున్నామని భవానీ తెలిపారు. హత్యకు కారకుడైన దుర్గాప్రసాద్ అలియాస్ బన్నీ అనే వ్యక్తిని చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హత్యకు పాల్పడిన బన్నీని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఉన్న చట్టాలే తమకు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మహిళలను ప్రేమించి వలలో వేసుకుని హత్య చేస్తే ఎలాగైతే శిక్షలు విధిస్తారో ఆ చట్టం వర్తించేలా చర్యలు చేపట్టాలని కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ రుషికొండ బీచ్ మళ్లీ రేపరేపలాడిన ప్రతిష్టాత్మక బ్లూ ఫ్లాగ్.
పునరుద్ధరించిన జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఫిర్యాదుదారులతో కిటకిటలాడిన విశాఖ కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక. అర్జీదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించిన కలెక్టర్. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించిన ఆలయ అధికారులు. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు కళాభారతిలో జరగనున్న రైటర్స్ అకాడమీ జాతీయ నాటకోత్సవాలు. ఉత్సవాల గోడపత్రికను ఆవిష్కరించిన పలువురు ప్రముఖులు, రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి డిజిటల్ న్యూస్.